హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన సంఘమునకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి మనం చదువుతూ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనమును చదువుదాం. మొదటిగా. రెండవదిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనులు పాడే లేకపోదురు, నీతిమంతుని ఇల్లు నిలుచును. నీతిమంతుని ఇల్లు నిలుచును. రెండవదిగా 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. చాలండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ 2 రకములైన ఇల్లు పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖలో రాశాడు. అందులో ఒక ఇల్లు పాడైపోయింది, ఒక ఇల్లు నిర్మూలమైంది, ఒక ఇల్లు నిలిచినది అని రాయబడింది. ఏ ఇల్లు పాడైపోతున్నది, ఏ ఇల్లు నిలిచినదో సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ చేత స్పష్టంగా తన వాక్య గ్రంథములో ఆయన రాసి లిఖితం చేశారు. ఈ దినం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మన వాక్యం అనే అర్థము చేత, ఆ వాక్యం అనే అర్థములో మన జీవితాలను చూసుకుంటూ ఎక్కడెక్కడ మచ్చలున్నా, ఎక్కడెక్కడ మరకలున్నా, ఎక్కడెక్కడ అపవిత్రత ఉన్నా ఆయన వాక్యమైన అర్థములో చూచుకొని తన వాక్యమైన ఉదక స్థానము చేత మనం పరిశుద్ధపరుచుకొని దేవుని ఆశీర్వాదములను స్వతంత్రించుకున్నట్టు కొరకు మనల్ని మనము మన హృదయాంతరంగముగా మనం సిద్ధపడదుముగాక అని చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో అక్కడ రాయబడిన ఒక ఇల్లు ఏమైంది? పాడైపోయింది. ఒక ఇల్లు మాత్రము నిలిచినది. పాడైనది అని అంటే అర్థం ఏంటి తెలుసా అండి? నశించినది అని అర్థం, కూలిపోయినది అని అర్థం, నాశనమైనది అని అర్థం. ఇంకొంచెంగా మనం లోతుగా మనం చెప్పినట్లయితే అది నిర్మూలమైనది. బొత్తిగా అది ఏమైందండి? నిర్మూలమైనది. నివసించుటకు అది యోగ్యమైనది కాదు అని అర్థం. మరొక ఇల్లు ఉన్నది, నిలిచినదట. నిలవడం అంటే అది కట్టబడిన ఇల్లు, అది కాపాడబడిన ఇల్లు, అది క్షేమకరముగా నివాసమునకు యోగ్యమైన ఇల్లు. ఇంకొంచెం లోతుగా వెళ్తే ఇలాంటి ఎన్ని రకములైన శ్రమలు వచ్చినా, ఎన్ని రకములైన ఆ ఇంటి మీదకి తుఫానులే లాంటి గాలులు, సముద్ర తరంగములు వంటి పెనుగాలులే దాని వీచిన కూడా ఆ ఇల్లు మాత్రము ఎల్లప్పుడూ ఏం చేసిందండి? నిలిచినది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ ఇల్లు పాడైపోతుంది, ఏ ఇల్లు నిడుస్తుందో చక్కగా దేవుడు రాశాడు. అక్కడ రాయబడిన మాట, భక్తిహీనుల ఇల్లు మాత్రము పాడైపోవును, నీతిమంతుల ఇల్లు నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలమైన మనతో మాట్లాడుతున్నాడు. ఇల్లు అనంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమే దేవునికి ఒక ఇల్లై ఉన్నాం. మనమే దేవుడు నివసించే ఒక ఇల్లు. కాబట్టి ఈ ఇల్లు అనబడుతున్న ఈ ఆత్మీయ జీవితము, దేవుడు నివసించే నీ కుటుంబములోను, దేవుడు నివసించే ఈ హృదయం అనే ఇంటిలోను, ఆత్మీయ జీవితం అనే ఇంటిలోను, కుటుంబం అనే ఇంటిలోను దేవుడు నివాసం చేయాలి. ఆ ఇల్లు నిలబడాలి, ఆ ఇల్లు పడిపోవద్దు. ఆ ఇల్లు ఎప్పటి వరకు నిలిచి ఉండాలి తెలుసండి? పరలోకములో చేరునంత వరకు మనం నిలిచి ఉండాలంటే వాక్యం సెలవిస్తున్న దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ఇల్లు పాడైపోతుంది, నీతిమంతుల ఇల్లు తప్పనిసరిగా ఎల్లప్పుడూ నిలుస్తుంది. హల్లెలూయా.
చదవండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్య గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాటలను మనం కొంచెం లోతుగా వెళ్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి ఒక నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మన ఇల్లు పాడైపోవద్దు, మన ఇల్లు నిలవాలి. మన కుటుంబం పాడైపోవద్దు, మన కుటుంబం నిలిచి ఉండాలి. మన కుటుంబం నాశనం అవ్వద్దు, మన కుటుంబము ఎన్ని శ్రమలకైనాను తట్టుకొని నిలబడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబము, మనము నరకములోకి, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ సాతాను కొరకు నియమించబడిన ఆ అగ్నిగుండములోకి, ఆ నరకములోకి మనం ప్రవేశించకూడదు. ఇదిగో దేవదూతలు సంచరిస్తుండు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవాది దేవుడు ఎల్లప్పుడూ నివసిస్తున్న శతకోటి సూర్యకాంతుల కంటే ఆ వెలుగైన ఆ దివ్య నగరములో, ఆ మహాపరిశుద్ధ పట్టణములో మనము నిలిచి ఉండుటకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో నుండి చక్కగా రాయబడింది, భక్తిహీనుల ఇల్లు మాత్రం ఏమవుతుందట అండి? పాడైపోతుంది. అసలు భక్తిహీనుడు అంటే ఎవరు, నీతిమంతుడు అంటే ఎవరో మనం తెలుసుకుందాం. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా అండి? ఒకసారి వెలిగించబడి పరలోక సంగతులను రుచి చూచి మరలా వారు వెనకబడిపోయి దిగజారిపోయి, భక్తిలో నుండి వెనకబడిపోయిన దిగజారిపోయిన ఆ దుష్ట స్థితియే, ఆ దీన స్థితియే అది భక్తిహీనత. ఒకసారి నువ్వు వెలిగించబడి, ఒకసారి నువ్వు రక్షణ అనే రుచిని చూసి, ప్రార్థన అనే రుచిని చూసి, వాక్యం అనే రుచి చూసి, దేవుని సన్నిధానములో దైవికమైన దేవుని సన్నిధి అనే రుచి చూసి మరలా లోకంలో కలిసిపోయి, మరలా చీకటి బ్రతుకులు వెళ్ళిపోయి, మరలా పాపపు బ్రతుకు చేస్తూ దేవునిలో నుండి వెనకబడిపోయి దిగజారిపోయిన స్థితియే భక్తిహీనత. పంది బురదలో నుండి బయటికి వచ్చి మరలా బురదలో నివాసం చేయడానికి వెళ్ళడమే ఒక భక్తిహీనత. కుక్క తన వాంతికి కక్కి ఆ కక్కిన వామ్ చేసుకున్న దానిని మరలా తినడమే భక్తిహీనత. మనం అలా జీవించినట్లయితే వాక్యం సెలవిస్తుంది, అది ఎవరైనా సరే భక్తిహీనుల గుడారం ఏమవుతుందటండి? పాడైపోతుంది. భక్తిహీనుల గుడారము దిగజారిపోతుంది. భక్తిహీనులు దేవుని రాజ్యములో నిలవరు. భక్తిహీనులు వారి ఇంటిలోకి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, దేవుని మేలులతో ఆ ఇల్లు నింపబడదు. ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనుల గుడారములో దేవుడు నివాసము చేయడానికి ఇష్టపడడు. అందుకే సంఘమా, విశ్వాసులైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి చక్కగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఒకటి, భక్తిహీనుల ఇల్లు ఎందుకు పాడైపోతుంది తెలుసుకోవాలి. రెండోది, నీతిమంతుల ఇల్లు ఎందుకు అంతం వరకు నిలబడుతుందో మనం ధ్యానం చేద్దాం. భక్తిహీనుల ఇల్లు పాడైపోవడానికి ఆ భక్తిహీనులో ఉండే స్వభావాలలో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. నీతిమంతుని ఇల్లు నివాసం నిలిచి ఉండడానికి, నీతిమంతుని ఇల్లును దేవుడు కాపాడడానికి, నీతిమంతుని ఇల్లు అంతం వరకు కాపాడబడడానికి ఆ నీతిమంతుని ఇంటిలో ఉండవలసిన స్వభావాలు, ఆ గుణములు మనలో ఉండినట్లయితే తప్పకుండా అంతం వరకు మన ఇల్లు, మన కుటుంబము ప్రభు రాకడ వచ్చు దినం వరకు నిలుస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం చేద్దాం. భక్తిహీనుల ఇల్లు ఏమవుతుందండి? పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? కొంచెం లోతుగా వెళ్దాం. అసలు భక్తిహీనుల యొక్క జీవితం చదివితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం చదవండి.
భక్తిహీనులు చెప్పు ఆలోచనలు సరేండి, భక్తిహీనుల ఆలోచనలు కూడా ఎలా ఉంటాయటండి? మోసకరమైనవి. మోసకరమైన ఆలోచనలు చెప్పుతారు వారు. అయితే ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు భక్తిహీనుల యొక్క స్వభావాలు ఎంత భయంకరంగా ఉంటాయో వాక్య గ్రంథంలోనే మనం ధ్యానం చేద్దాం. 50వ కీర్తన 16వ వచనము చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో నీవు ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. ఆమేన్. చాలండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు స్వరం చెప్దాం హల్లెలూయా. భక్తిహీనుల ఇల్లు పాడైపోవడానికి దానికి మూల కారణము ఎదుటివారి మనుషులు కాదు, దేవుడు కాదు, వారి స్వభావాలే వారి ఇల్లు పాడవడానికి గల కారణంగా మారుతున్నాయి. వారి జీవితాలు పాడవడం గల కారణంగా మారుతున్నాయి. వారి యొక్క దేవుడు నివసించడానికి యోగ్యత లేని ఇల్లుగా మారడానికి గల కారణం ఏంటిదంటే వారి స్వభావాలు. అనేక స్వభావాలలో నీకు ఇది ఒక 3 స్వభావాలు చెప్తాను, చక్కగా వినండి. భక్తిహీనుల ఇల్లు పాడవడం గల కారణం ఒకటి ఏంటి తెలుసండి? భక్తిహీనులటండి కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. అంటే భక్తిహీనుని యొక్క స్వభావం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? మొదటిది, కీడు చేసే ప్రతి మనస్సు అది భక్తిహీనుని స్వభావం. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడు చేయుట మాని మేలు చేయుమని వాక్యం సెలవిస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకయు, దూషణకు ప్రతి దూషణ చేయకయు మేలు చేయుడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ భక్తిహీనుడు ఎలా ఉంటాడు? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వ్యక్తి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి, దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని కోల్పోయిన వ్యక్తి, అతడు కీడు చేయవలనని కోరుతాడట. ఒక భక్తిహీనుని చూసినప్పుడు ఆ భక్తిహీనులోని కనబరచబడుతున్నది నీకు కనబడుతున్నది ఏంటిదంటే అతడు ఎప్పుడు కీడు చేయాలనే ఆలోచిస్తాడు, కీడు తలపెట్టాలనే ఆలోచిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నీ పొరుగువాని కుటుంబానికి మనం కీడు చేయకూడదట మొదటిగా. రెండోదిగా నీ సంఘమునకు కీడు చేయకూడదు, నీ సేవకులకు కీడు చేయకూడదు. నాలుగోదిగా చూస్తే నీ సమాజమునకు, నీవు నివసిస్తున్న పట్టణ ప్రజలకు మనము కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేయడం ద్వారా మనం ఏమి పొందుతో తెలుసండి? కీడు అనేది మనం విత్తుతే మనము కూడా కీడును మాత్రమే అనుభవిస్తాం. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మర్దకై అనొక యూదుడు, దేవుని బిడ్డ, ఒక ప్రార్థనా పరుడు, ప్రజల నిమిత్తము పోరాడుతున్న వ్యక్తి, యూదుల రక్షణ నిమిత్తము రాజగుమ్మమున బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని రోదన చేయించిన ఒక యూదుడైన మొర్దెకైకి కీడు చేయాలని, ఉరి తీయాలని అనేక విధమైన ఆలోచన కలిగిన వ్యక్తి హామాను. అలా హామాను ఏం చేశాడు తెలుసండి? కీడు చేయాలని ఉద్దేశించి మొర్దెకైకి ఒక ఉరికయ్యను ఏర్పాటు చేసి, ఇతడు రాజు చెప్పుచున్న ఆజ్ఞకు, రాజు చెప్తున్న ఆలోచనకు వ్యతిరేకంగా నడుస్తున్నాడని గ్రహించి
ఏ విధం చేతనైనను మొర్దెకైని ఉరి తీయాలని పన్నాగం కట్టి ఆలోచించాడు, ప్రణాళిక వేశాడు, ఉరి కొయ్యను కూడా ఏర్పాటు చేశాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసండి, మనుషుడు ఏది విత్తునో అదే పంటను కోయును రాయబడే రీతిగా మొర్దెకైని ఉరి తీయాలని ఉద్దేశించిన హామాను కుటుంబాన్ని ఇదిగో రాజు మొర్దెకైకి ఉరి తీయడం కాదు, ఏ వ్యక్తి ఉరి తీయబడడానికి అతడు ఉరి కొయ్యను ఏర్పాటు చేశాడో ఆ హామాను కుటుంబము ఉరి తీయబడింది. కారణం ఏంటి తెలుసండి, దేవుని బిడ్డల పక్షమున దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై తప్పించబడ్డాడు. మొర్దెకైను చంపాలని చూసి మొర్దెకైకి కీడు చేయాలనుకున్న వ్యక్తికి కీడు జరిగింది. మొర్దెకై రాజు క్షేమాన్ని కోరాడు కాబట్టి, రాజును కాపాడాడు కాబట్టి మొర్దెకైని దేవుడు ఏం చేశాడు తెలుసండి, అహష్వేరోషు రాజ్య పరిపాలనలో ఇదిగో దేవుడు ఆ దేశానికి ఒక ప్రధాన మంత్రిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ఈ భక్తిహీనుని గుడారం ఏమైపోయింది? పాడైపోయింది. కీడు చేయాలని ఉద్దేశించిన హామాను తనే కీడు తన జీవితంలో జరిగింది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా, మన కుటుంబాలలో కూడా ఎవరైనా కీడు చేయాలని వారు అనుకుంటే, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధులను ముట్టుట సాతానుడికును భక్తిహీనుడికుని ఏమాత్రం వారిని తాకకుండా దేవుడు కంచె వేసి పరిశుద్ధులను కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కుటుంబానికి కీడు చేయాలనుకున్నాడు అహీతోపేలు. ఒకప్పుడు అహీతోపేలు దావీదుకు మంచి వ్యక్తిగా ఉన్నాడు. కానీ రాను దావీదుకును దావీదు కుటుంబానికి కీడు చేయాలని ఉద్దేశించి తండ్రికి కుమారుడికి మధ్యలో గొడవ పెట్టడానికి, కుమారుడికి తండ్రి మీద దుష్ట ఆలోచనలను దుష్ట సంబంధమైన ఆలోచనలు అహీతోపేలు అబ్షాలోముకు ఇచ్చాడు. ఆ సంగతిని ఎరిగిన దావీదు ఏం చేశాడు తెలుసండి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, అహీతోపేలు ప్రతి ఆలోచన నీవు త్రిప్పివేయవా? అతడు దుష్ట ఆలోచనలను అబ్షాలోముకు అందిస్తున్నాడని దావీదు మహారాజు ప్రార్థన చేయగా ఆ ఆలోచనలు నెరవేర్చబడలేదు. హల్లెలూయా. అతని ఆలోచనలు నెరవేర్చబడలేదని అతడు ఇంటికి వెళ్ళి సాతాను చేత ప్రేరేపించబడి తన ఇంటిలో వేసుకొని అతడు మరణించాడు. కీడు చేయాలనుకున్న వ్యక్తి అహీతోపేలు దావీదు కుటుంబానికి తానే కీడులో పడిపోయాడు. యేసు ప్రభు కూడా కీడు చేయాలనుకున్నాడు ఇస్కరియోతు యూదా. కానీ ఆ కీడు తన మీదికి వచ్చింది. సాతాను చేత ప్రేరేపించబడి అతడు ఉరి వేసుకొని పొట్ట పగిలి మరణించెను అని రాయబడింది. అంటే ఇది ఒక భక్తిహీనుల స్వభావం అని గ్రహించండి. నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితాల విషయంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితాల విషయంలో కావచ్చు, ఎవరైనా కీడు సంబంధమైన ఆలోచనలు కావచ్చు, కీడు చేయాలని అనేక విధాలుగా పన్నాంగములు వేస్తున్నారంటే వారు పడిపోయిన దూతలు, వారు భక్తిహీనులు అని గ్రహించాలి. ఇలా కీడు చేర్చిన ప్రతి ఒక్కరి గుడారం ఏమైపోతుందట అండి? పాడైపోతుంది, నాశనమైపోతారు, నశిస్తారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ స్వభావం మనలో ఉండకూడదు. ఆమేన్, అందరూ చెప్పండి హల్లెలూయా. రెండవదిగా మనం చదివాము, భక్తిహీనులటండి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏం చేస్తారండి? వారు ఏకీభవిస్తారు. అంటే దొంగతనం చేయడం ఎవరి లక్షణం? అది భక్తిహీనుడి లక్షణము. దొంగలతో ఏకమవడము భక్తిహీనుల లక్షణం.
బైబిల్లో రాయబడి ఉంది, దేవుని యొక్క సొమ్మును, దేవుని ధనాగారమును తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడట అండి. ఎవరండి? ఆకాను. ఎప్పుడైతే దేవుని సొమ్మును, దేవుని ధనాగారము, దేవునికి సంబంధించింది అతడు దొంగిలించి కొంత భాగాన్ని తన గుడారములో దాచిపెట్టుకున్నాడట. అందుకే యెహోషువ నాయకత్వం కాలంలో ప్రజలు శత్రువుల మీద ఓడిపోయారు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు శపితమైన దానిని ఒకటి, ఇదిగో నీలో ఒకడు ఉన్నాడు, దేవునికి సంబంధించినది తన గుడారులో దాచిపెట్టుకున్నాడని ప్రభు తనతో మాట్లాడినప్పుడు, యెహోషువ నాయకుడు చీటీలు వేసినప్పుడు అది ఆకాను పేరు మీద వచ్చింది. ఆకాను యెహోవా ఎదుట పాపం చేసి ఉన్నాడు, అతడు దొంగిలించడం ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది అతడు రాళ్లతో కొట్టబడి అతడు చంపబడ్డాడటండి. దొంగతనం ఒక భక్తిహీనుడి స్వభావం. వాక్యం సెలవిస్తుంది చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మనం దొంగతనము చేసి, లంచగొండితనము చేసి, మోసము చేసి సంపాదించిన ప్రతి వాది అది వ్యాధుల పాలవుతుంది, అది నష్టపాలవుతుంది. నీతి నిజాయితీతో కూడినది ఏదైనా కూడా అది ఒక దినము మనకు ఉరిగా మారుతుంది. అందుకే దొంగతనం అనేది భక్తిహీనుడి స్వభావం. ఈ లోకములో నీకు సంబంధించినది ఏది నీ ఇంటిలో ఉండకూడదు, అది మరలా నీ పొరుగువాని ఇంటికి చేరాలి. అది డబ్బే కావచ్చు, అది వస్తువులే కావచ్చు, అది ఏదైనా సరే మనము దేని విషయంలో కూడా దోషులై ఉండకూడదు, నిరపరాధులమై మనం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దశమ భాగమును కూడా మనము దొంగిలించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇంటిలో మనము ఒక దొంగతనం ఏంటిదంటే 10వ భాగమును, ప్రతిష్టార్పణములను, ఇది కృతజ్ఞత అర్పణములను కూడా దేవునికి సమర్పించక వాటిని మన కొరకు మన నిమిత్తం వాడుకోవడము కూడా దేవుని దృష్టిలో ఒక దొంగతనమే. దానిని కూడా దేవుడు లెక్కడుగుతాడు. అందుకే సంఘమా, విశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దొంగలు దేవుని రాజ్యములో ప్రవేశించరు. అంటే దొంగతనములు చెయ్యువాడు, దొంగతో ఏకీభవించువాడు ఒక భక్తిహీనుడు అని గ్రహించాలి. వారి ఇల్లు పాడైపోతుంది. మూడోదిగా భక్తిహీనుడి స్వభావంలో చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 15వ అధ్యాయం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు, చూడండి, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించును. అంటే నీ వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు నోరు తెరిస్తే ఏం మాట్లాడతారటండి? చెడ్డ మాటలు. అంటే భక్తిహీనుల గుడారం నిర్మూలం అవ్వడానికి, ఆ ఇంటిలో దేవుడు ఉండకుండా ఉండడానికి, ఆ ఇల్లు పాడవడం గల కారణం ఏంటిదంటే వారు మాట్లాడే చెడ్డ మాటలు. వాక్యం ఎంత చక్కగా ఉంది. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అంటే వారి నోట్లో ఎన్ని ఉంటాయటండి చెడ్డ మాటలు? చాలా ఉంటాయి. విస్తారమైన చెడ్డ మాటలతో నింపబడిన వ్యక్తి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీవు మాట్లాడే ప్రతి విధమైన చెడ్డ మాటలంటే అపవిత్రమైన మాటలు.
దుష్ట మాటలు, పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు, వట్టి మాటలకు మనము విముఖుడమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘములో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనం ఎంతగా తక్కువగా మనుషులతో మనం మాట్లాడతామో అంతగా జీవము గల దేవుని వాక్యము మనలో నిలుస్తుంది. ఎంత తక్కువగా మనం మాట్లాడతామో అంత ఎక్కువగా దేవుని సన్నిధి నీ మీద ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులగుతురు అని రాయబడింది. వట్టి మాటలు మాట్లాడువాడు, అపవిత్రమైన మాటలు మాట్లాడువాడు ఏమవుతాడటండి? భక్తిహీనులు అవుతారట. చదవని మాట ఒకసారి దేవుని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 18 వరకు మనం చదువుదాం. ఆ 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 18 వరకు. జాగ్రత్త పడుము, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలు అంటే ఏంటిది? అపవిత్రమైన వట్టి మాటలకు మనం ఏం కావాలండి? దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలట? చదవండి అక్కడ. అలాగున మాట్లాడేవాడు మరి ఎక్కువగా భక్తిహీనుడవుతాడు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారి మాటలు ఏమవుతారండి? ప్రాకును. చదవండి ఇంకా. వారిలో హుమెనయును ఫిలోతును ఉన్నారు. చాలండి. ఇక్కడ వినండి, ఆ భక్తిహీనుల గుంపులో సంఘములో 2 పేర్లు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ. హుమెనయును ఫిలేతు, వీరిద్దరట అండి వట్టి మాటలు మాట్లాడేవాడు. వట్టి మాటలు అంటే ఏమని రాయబడింది అక్కడ? అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు, చెడ్డమైన మాటల చేత ఒక వ్యక్తి ఎలా మార్చబడుతున్నాడు? భక్తిహీనుడిగా మారుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వినండి, వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు అంటే మీకు అర్థమైన పరిభాషలో చెప్పాలంటే అనవసరమైన మాటలు. ఏంటిదటండి? అనవసరమైన మాటలు, అక్కరలేని మాటలు, అన్నం పెట్టని మాటలు. ఒకరి గురించి, ఒక పొరుగువాని గురించి, ఒకరి గురించి నీ దగ్గర ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడంటే అతడు భక్తిహీనుడు. వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఇంటికటండి ప్రతిసారి వెళ్తేనటండి ఆ ఇంటి వారు ఆ వ్యక్తిని ద్వేషిస్తారని రాయబడింది. పొరుగువాని ఇంటికి ఎప్పటికీ పోకూడదట. పోవాలి, పోవద్దంటే పోవాలి. పోవటకు ముందుగా దానికి ఒక సందర్భం ఉండాలి. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక సందర్భం ఉండాలి. ఒక అక్కతో మాట్లాడుతున్నావు అంటే, ఒక బ్రదర్తో మాట్లాడుతున్నావు అంటే, ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నావు అంటే ఒక సందర్భం ఉండాలి. ఉపయోగయుక్తమైన మాటలు మాట్లాడాలి, క్షేమకరమైన మాటలు మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి, ఆదరణకరమైన మాటలు మాట్లాడాలి. పొరుగు వారిని గురించిన మాటలు నీ దగ్గర ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అనవసరమైన సొరసక్తులు అంటే ఏంటిదంటే పనికిరాని జోకులు, పనికిరాని మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, ఇలాంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అతడు భక్తిహీనుడు. ఎక్కువ మాట్లాడే వాళ్ళతోటి చులకన అవుతాడా, లేకుంటే తన డిగ్నిటీని కాపాడుకుంటాడా? చులకన అవుతాడు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఏమవుతాడు తెలుసండి? చులకన అవుతాడు.
అనవసరంగా మాట్లాడద్దు. ఒకటే ఎందుకు మాట్లాడద్దు, వాక్యం ఎందుకు తెలిసిన, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎందుకు కల్పించుకొని ఎందుకు మాట్లాడాలి? చర్చికి వచ్చావు నువ్వు, చర్చికి వచ్చినప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలి? సేవకునితో మాట్లాడాలి, సేవకురాలతో సిస్టర్స్ మాట్లాడాలి, సేవకునితో బ్రదర్స్ మాట్లాడాలి. ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి సేవకునితోటి ఈ సమస్యలు అని చెప్పుకోవాలి. సంఘములో ఒక స్త్రీతో నువ్వు మాట్లాడాల్సిన అవసరము లేదు, ఒక పురుషునితో మాట్లాడాల్సిన అవసరము లేదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే అదొక సందర్భం ఉంటుంది. అనవసరంగా మాట్లాడద్దు, అనవసరంగా జోకులు వేయద్దు, అనవసరంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి గుడారం ఏమవుతుందటండి? పాడైపోతుంది, ఆత్మీయంగా పాడైపోతుంది, దిగజారిపోతారు. చిల్లరగా మాట్లాడద్దటండి. లోకములు అంటారు, వీడేంద్ర చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ఇతని మాటల్లో ఒక ఖరీదైన మాట ఒక్కడి కూడా లేదు. అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధికి వచ్చిన ఒక వ్యక్తి తన నోటిని దేవుని సన్నిధిలో కాపాడుకుంటూ ఒక ఆశీర్వాదకరమైన మాటలు నువ్వు మాట్లాడితే ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తితో నువ్వు అనవసరంగా మాటలు మానేయాలి. చెడ్డ మాటలు పలుకుతారటండి భక్తిహీనులు. ప్రతిసారి ఒక వ్యక్తితో మాట్లాడద్దు, ప్రతిసారి ఒకరింటికి 10 సార్లు వెళ్ళకూడదు. వెళ్ళి 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 ఏమైతే తెలుసండి, చివరికి నువ్వు దేవుని సంఘానికి దూరం అవుతావు, దేవుని మందిరానికి దూరం అవుతావు. యేసుక్రీస్తు దేవుడు అనే సంగతిని మర్చిపోయి లోకంలో కలిసిపోతావు. ఇదేతి అందరికి కూడా ఇలాంటి భక్తి ఎత్తి అన్నట్టుగా నువ్వు మారిపోతావు. ముసలమ్మ ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాస్తుంటాడు, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండాలట. ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి చెప్పవలదటండి. దేవుని సువార్త మాత్రమే చెప్పాలని దైవజనుడు ఒక పాట రాశాడు. ఇదన్న సంఘమా, నువ్వు గ్రహించాలి. ఎక్కువగా అధికంగా మాట్లాడుతున్నాడా, బార్డర్ దాటి మాట్లాడుతున్నాడా, పరిధి దాటి మాట్లాడుతున్నాడా, అనవసరంగా ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయి మాట్లాడుతున్నాడా, అతడు భక్తిహీనుడు. అందుకే జాగ్రత్త. నీకు చెప్పుతేనే నువ్వు మాట్లాడాలి. నువ్వు చెప్పని విషయాలు కూడా చొరవ చేసుకొని అనవసరమైన వాటిలో నువ్వు మాట్లాడితే, పనికిరాని మాటలు మాట్లాడితే, వట్టి మాటలు మాట్లాడితే, అపవిత్రమైన మాటలు మాట్లాడితే, ఇదిగో నీ భక్తి తేలచేయబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడగా ఆ తైలం ఏమైనటండి? కంపు కొట్టెను అని రాయబడింది. ఒక వ్యక్తిలో ఉన్న బుద్ధి, జ్ఞానవంతునిలో కొంచెం బుద్ధిహీనత వెళ్ళినప్పుడు తన జ్ఞానము తేలజీయును అని రాయబడింది. అందుకే సంఘమా, భక్తిహీనుడు అంటే అపవిత్రమైన చెడ్డ మాటలతో నింపబడిన వ్యక్తి, అతడు నోరు తెరవగా అది భక్తిహీనుల నోరు. గ్రహించాలి. అందుకే ఒక స్త్రీయే కావచ్చు, ఒక పురుషుడే కావచ్చు, అది సేవకుడే కావచ్చు, సేవకురాలే కావచ్చు, అనవసరమైన వాటిలో మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన స్నేహాలు చేయకూడదు, అనవసరమైన సహవాసాలను చేసి మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన భక్తి జీవితంలో మనం దిగజారిపోయి దేవుని ఉగ్రత పాలు కాకూడదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అందుకే భక్తిహీనుల ఇల్లు ఏమైందండి? పాడైపోయింది. చెప్పండి, భక్తిహీనుల ఇల్లు ఏమవుతుంది? ఎందుకు పాడైపోయిందంటే చెప్పాను 3 విషయాలు. ఏంటిది? భక్తిహీనుల స్వభావం ఎలాగుంటుంది? కీడు చేసేవారుగా ఉంటారు. రెండోదిగా దొంగతో వారు ఏకీభవిస్తారు, దొంగతనము చేయడానికి సిద్ధపడతారు. మూడోదిగా వారు చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు మాత్రమే అధికంగా మాట్లాడతారు, కూల్చే మాటలు మాట్లాడతారు, పాడు చేసే మాటలు మాట్లాడతారు, నాశనము చేసే మాటలు మాట్లాడతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం.
సామెతలు 4:14. భక్తిహీనుల త్రోవను నువ్వు చేరకు. చాలండి, అందుకే దేవుని నువ్వు చేరొద్దంటున్నాడు. భక్తిహీనులు వెళ్ళే మార్గమున మనము వెళ్ళవద్దు. భక్తిహీనులు వెళ్ళే మార్గమున వెళ్ళకూడదు. సంఘం నుండి భక్తిహీనులు దూరం అయిపోయారా? సంఘాన్ని చెడగొట్టేటోడు, సహవాసాన్ని పాడు చేసేటోడు, విశ్వాసుల మనసును చెడగొట్టే కుటుంబాలు వెళ్ళిపోయినాయా? వాడు భక్తిహీనుడు. మరలా అతని నువ్వు ఇంటిలోకి చేర్చుకొని మరలా వారితో స్నేహం చేస్తే, వారి సహవాసం చేస్తే నీ స్వభావం ఎలా ఉంటుంది? భక్తిహీనుని స్వభావమే నీలో పనిచేస్తాయి. భక్తిహీనుల యొక్క గుణాలే నీలో పనిచేస్తాయి. అందుకే లోకం కూడా సెలవిస్తుంది, బైబిల్ కూడా సెలవిస్తుంది, చెడుతనం అండి మనిషిని ఎక్కువగా ఆకర్షిస్తుందట. మంచి త్వరగా ఆకర్షించదు. చేదు ఎవరు అధికంగా ఇష్టపడరు, తీపిని అధికంగా మనుషులు ఇష్టపడతారు. కానీ చేదే మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందట, తీపి మనిషికి రోగాన్ని కలగజేస్తుంది. అందుకే భక్తిహీనుల గుడారాలకు వెళ్ళడం, భక్తిహీనులను చేర్చుకోవడం, భక్తిహీనులతో సహవాసం చేయడం సంఘమును, సహవాసాన్ని, కుటుంబాలను, జీవితాలను పాడు చేసే ఆ మనసు గల వారికి నువ్వు దూరంగా ఉండడము, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీవు నివసిస్తున్న నీ ఇంటికి అది క్షేమం. నీకు క్షేమం ఎక్కడ దాగి ఉందంటే భక్తిహీనత కలిగిన వారితో నువ్వు చేరక జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్ చెప్పాను, ఏంటిది? నీతిమంతుని ఇల్లు నిలుచును. నీతిమంతుని ఇల్లు ఏమవుతాడండి? నిలబడుతుంది. అసలు నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే, తమ పాపముల విషయములో యేసుక్రీస్తు రక్తములో కడుక్కొని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అను వరమును వారు పొంది ఈ తరమగు మూర్ఖులకు వారికి వేరై జీవించుచు అపోస్తుల యొక్క బోధ యందును, అపోస్తుల యొక్క సహవాసమందును, అపోస్తుల యొక్క ప్రార్థన చేయుట యందును, అపోస్తుల యొక్క రొట్టె విరిచుట యందును జీవించుచున్న పరిశుద్ధుల గుంపే నీతిమంతుల గుంపు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతుల ఇల్లు ఏమవుతుందటండి? నిలుచును అని రాయబడింది. ఇంకో చోట రాయబడింది, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని కూడా రాయబడింది. ఈ దినమున మనం నిలబడాలి. ఎప్పటి వరకు మన ఇల్లు నిలబడాలి? ఎన్ని దినాల వరకు మన ఇల్లు నిలబడాలి తెలుసండి? ప్రభు రాకడ వచ్చు దినం వరకు మన కుటుంబాలు నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుని ఇంటిలో దేవుడు నివాసం చేస్తాడు. నీతిమంతుని ఇంటిలో దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. నీతిమంతుని ఇంటిలో దేవుని అభిషేకం ఉంటుంది. నీతిమంతుని గుడారము చుట్టూ యేసయ్య తన రక్తాన్ని ప్రోక్షించి కంచెగా వేస్తాడు. నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుకొనడము ఎన్నడూ చూడరు. ఆ నీతిమంతులు ఎవరు? ఒక నీతిమంతుని ఇంటిలో ఉండవలసిన స్వభావాలు ఏంటియో కొన్ని వాక్య గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అంత చెప్పండి, హల్లెలూయా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా.
మొట్టమొదటిగా నీతిమంతుని ఇల్లు, నిలిచిన ఇల్లు, కాపాడబడిన ఇల్లు, దేవుని ఉగ్రత నుండి కాపాడబడిన ఇల్లు మనం చూసినట్లయితే నోవాహు ఒక నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. వాక్య గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో నోవాహు తన తరములు ఎలా నివాసం చేశాడు, ఎలా జీవించాడు? నీతిమంతుడు అని అతడు దేవుని ఎదుట సాక్ష్యం పొందుకున్నాడు. బైబిల్లో నోవాహు కంటే మొదట నీతిమంతులు ఉన్నారు. ఆదాము ఒక నీతిమంతుడే. ఆ తదుపరి తర్వాత చూస్తే ఆదాము యొక్క మునిమనవడు హానోకు ఒక నీతిమంతుడు. ఆ తదుపరి మనం ఎవరిని చూస్తాము? నోవాహు ఒక నీతిమంతుడు. ఈ నీతిమంతుడు, ఈ ముగ్గురు విషయాలు మనం చూసినట్టయితే వీరు ముగ్గురు దేవునితో నడిచిన వారట. ఆమెన్ చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. దేవునితో నడిచాడు. ఆదాము ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఆదాము దేవునితో నడిచాడు, కానీ ఎంతవరకు ఆదాము నడిచాడు తెలుసండి? సగము మట్టుకే నడిచాడు, కొంత మట్టుకే నడిచాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదములో నుండి, దేవుని దీవెన నుండి అతడు తొలగిపోయాడు. రెండవదిగా హానోకు దేవునితో నడిచాడు. నీతిమంతుడైన హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని ఏళ్ళు నడిచాడు? అతడు 365 ఏళ్ళు బ్రతికితే 300 ఏండ్లు అతడు కుటుంబమును కలిగిన వాడై ఉండి కూడా అతడు దేవునితో నడిచి దేవుడు నివసించు స్థలానికి అతడు కొనిపోబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తదుపరిగా మనం చూసినట్లయితే ఇదిగో నోవా కాలంలో ప్రజలు ఎలాగున్నారు తెలిసిన దేవుని బిడ్డలారా? భయంకరమైన పాపముతో నిండుకున్నారంటే వారి ఊహ అంతయు చెడ్డది అని రాయబడింది. వారి ఆలోచనలన్నీ చెడ్డవి అని రాయబడింది. పాపముతో నిండుకుంది. భూమి అంతా శాపకరమైన పాపముతో నిండుకున్నప్పుడు దేవుని హృదయం దుఃఖపడిందట అండి. దేవుడు ఏం చేయాలని తెలుసండి? భూమిని నాశనం చేయాలనుకున్నాడట అండి. దేనితో దేవుడు నాశనం చేయాలనుకున్నాడు? జల ప్రళయము చేత భూమిని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. ఆ సమయమున దేవుని దృష్టికి నోవాహు మాత్రమే నీతిపరుడుగా కనబడ్డాడు. అప్పుడు నీతిపరుడు కనబడిన ఈ నోవాహు దేవునితో నడవడానికి సిద్ధపడిన నోవాహుతో దేవుడు అంటున్నాడు, నీ ఒక ఇల్లును సిద్ధం చేసుకో. నోవా చేసుకున్న ఇల్లు ఏంటిదండి? ఓడ. ఏది? ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఓడను సిద్ధం చేసుకొని నోవాహును, నోవా కుటుంబం అనగా నోవా భార్యయు, నోవా కుమారులు, 3 కుమారులను, 3 కోడలను ఆ ఓడలోకి చేర్చబడ్డారు. ఆ ఓడలో చేర్చబడ్డారు. ఈ ఓడలో చేర్చబడిన నోవా కుటుంబం మాత్రము ఇదిగో దేవుని ఉగ్రతలో నుండి కాపాడబడ్డారు. ఇదిగో ఆ నోవా, నీతిమంతుడైన నోవా కుటుంబము ఇదిగో దేవుని కొరకు నిలిచినదే. హల్లెలూయా. పాడైపోయిందా ఆ కుటుంబం? ఆ జలప్రలయంలో నాశనమైందా? కాలేదు. అక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ ఏమైపోయినాయండి? నాశనమైపోయినాయి, పాడైపోయినాయి, జలప్రలయంలో మునిగిపోయినాయి. వారు మరణించారు, కానీ నోవా భార్య మరణించలేదు, నోవా పిల్లలు మరణించలేదు, నోవా కుటుంబము మరణించలేదు. నోవా కుటుంబము నిలిచినది. నోవా కుటుంబము కాపాడబడింది.
ఎందుకు నోవా కుటుంబం కాపాడబడిందంటే నోవాహు నీతిమంతుడు కుటుంబం నిలబడడం గల కారణం ఏంటిదంటే నోవా కుటుంబంలో ఇంతవరకు మనం చదివిన వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే అది యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం. నోవా కుటుంబము నోవా కాలంలో ప్రజలందరూ పాపం చేస్తున్నారు, భయంకరమైన పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తున్నారు, దేవునికి మనసును దుఃఖపెట్టే పాపాలు చేస్తున్నారు, దేవుని హృదయాన్ని బాధ పెట్టే పాపాలు చేస్తున్నారు. కానీ నోవా కుటుంబం మాత్రము ఆ పాపములు మునిగిపోకుండా ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందువలన ఆ కుటుంబం నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదైనా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట తెలుసండి. మనము దేవునితో నడవాలి, మన కుటుంబము దేవునితో నడవాలి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉంటే ఆ కుటుంబము, ఇల్లు, ఆ ఫ్యామిలీ ఎల్లప్పుడూ నిలుచుచున్నది. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. ప్రపంచమంతా నాశనమైంది, కుటుంబం, నోవా కుటుంబం నాశనం అవ్వలేదు. నేనంటున్నాను, ఈ లోకములో ప్రజలందరూ నాశనమైనా, ఈ లోక ప్రజలందరూ పాపంలో పడిపోయి శాపకరమైన జీవితం చేస్తూ దేవుని ఉగ్రత పాలవుతారు ఒక దినమున. మనము ఆ ఉగ్రతలోకి వెళ్ళకుండా మనం కాపాడబడాలంటే భయభక్తులు కలిగిన వారమే మనం జీవించాలి. లోకములో త్రాగుడికి బానిసైపోయి పాడైపోతారు, అబద్ధాలకు బానిసైపోయి పాడైపోతారు, చెడు వ్యసనాలకు బానిసైపోయి పాడైపోతారు, వ్యభిచారానికి బానిసైపోయి ప్రజలు పాడైపోతారు. అంత్యదినమున అపాయకరమైన కాలములు వచ్చును. అనేకులు స్వార్థపరులై, ధనాపేక్షలై, బింకములాడుగలవారై వారు ఏమవుతారటండి? పాడైపోతారటండి. ఈ పాడైపోతున్న ఏ మధ్యలో మనం జీవించినా, ఈ పాపం చేస్తున్న ప్రజల మధ్యలో జీవించినా, ఎటు చూసిన భయంకరమైన చీకటి బ్రతుకు చేస్తున్న ప్రజల మధ్యలో మనం జీవించినా, మనం నోవా కుటుంబం వల్లే భయభక్తులు కలిగిన జీవితం చేస్తే తప్పకుండా మన ఇల్లు నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేర్చబడ్డారో ఓడలోకి? ఒక్క నోవా కుటుంబమే చేర్చబడింది. రేపు ఈ నోవా కుటుంబము ఓడలోకి చేర్చబడినట్లుగా మనమందరము పరలోకపు ఓడలోకి మనం చేర్చబడాలంటే ఈ లోకములో భయభక్తులు కలిగిన కుటుంబముగా మనం ఉందుముగాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రెండు ఉన్నాయి, భయం ఉండాలటండి, భక్తి ఉండాలటండి. భక్తి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తితో మనం రావాలటండి. ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలని భక్తితో రావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలని ఒక భక్తితో రావాలటండి. దేవుని స్వభావాలతో నేను నింపబడాలని ఒక భక్తితో రావాలంటే, నేను దేవునిలో ఎదగాలి, దేవుని రూపంగా నేను మారాలని ఒక భక్తితో నువ్వు మందిరానికి రావాలండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఒక దీనుడవై నువ్వు దేవుని సన్నిధికి ఒక భక్తితో రావాలండి. భయం, లోకములో నువ్వు ఎలాగుండాలటండి? భయంతో ఉండాలటండి. దేవుడు చూస్తున్నాడని భయము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని భయము, ఎక్కడ ఉన్న దేవుడు మాత్రం నాతోనే ఉంటాడని భయము. నేను పాపం చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన జీవితం చేయకూడదు, దేవునికి ఆయాసకరమైన జీవితం చేయకూడదు, దేవునికి ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకకూడదనే ఒక భయముతో మనం బ్రతకాలి. కొర్నేలు కుటుంబంలో దేవుని వాక్యం తెలుస్తుంది, వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం అని రాయబడింది. నోవా కుటుంబము నీతిమంతుని కుటుంబం అని గల కారణం ఏంటి తెలుసండి? వీరు దేవునితో నడిచే కుటుంబంగా ఉండడం గల కారణం ఏంటిదంటే వారు భయభక్తులు కలిగిన కుటుంబం. వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకమునకు వారు నేరస్థాపనగా ఉన్నారట అండి. నీవు కూడా ఈ లోకములో సముద్రములో, ఉప్పు సముద్రములో చేపలు ఉన్నట్లుగా ఈ లోక సంబంధమైన మాలిన్యములో మనం బ్రతికిన కూడా మాలిన్యము అంటకూడని వారే ఉప్పు సముద్రంలో, ఉప్పులో, చేపలో ఉప్పు లేని మాదిరిగా మనం జీవించాలటండి.
ఒక పావురం వలె మనం జీవించాలండి. బలురకసి చెట్ల మధ్యలో వల్లి పద్మం వంటి దానవు అని ప్రియురాలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా చుట్టూ పాకురు ఉంటుంది, కానీ తామర పువ్వు మీద మాత్రం ఎలాంటి పాకురు మాత్రము ఉండదు. అలాగున మనం జీవించాలి. నీ చుట్టూ ప్రక్కన భక్తిహీనులు ఉంటారు, నా శాపకరమైన జీవితం చేస్తున్న వారు ఉంటారు, పాపముతో కూడిన జీవితం చేస్తున్న వారు ఉంటారు, చీకటి జీవితం చేస్తున్న వారు ఉంటారు, కుటుంబాలను పాడు చేసేవారు ఉంటారు, అనవసరమైన అన్యాయతముతో కూడిన జీవితం చేసేవారు ఉంటారు, మోసపూరితమైన జీవితం చేసేవారు. ఇలాంటి ఈ చెడు మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మనం వాళ్ళ వైపు వారి వలె మనం జీవించకుండా మనం పరిశుద్ధంగా భయభక్తులతో కూడిన కుటుంబముగా, భయభక్తులతో కలిగిన విశ్వాసిగా నువ్వు జీవిస్తే ఆ నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథములో చూడండి, ఏలి ఇంటిలో ఏలి కుమారులు దుర్మార్గులటండి. వారు దేవుని యాజకుల పిల్లలై ఉండయు, వారు దేవుని ఎరగని వారిగా ఉండి దేవుని మందిరంకి వచ్చే వారితో పాపం చేశారటండి. వారి మధ్యలోని నివాసం చేస్తున్న వ్యక్తి సమూయేలు. వారి ప్రభావం అంటుకోకుండా అతడు పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని మందసం ఎదుట పడుకొని ఆయన స్వరాన్ని వినే ఒక నీతిమంతుడిగా, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి సమూయేలు బ్రతికాడు. యాకోబుకు 12 మంది పిల్లలు, అందులో యోసేపు ఎలా బ్రతికాడటండి? వారందరూ అన్నలు చెడుతనం చేయవారు, చెడు మనసు కలిగిన వారు, చెడు స్వభావం కలిగిన వారు. కానీ ఇతడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, పరిశుద్ధంగా నడుస్తున్నాడు, పవిత్రంగా అతడు బ్రతుకుతున్నాడు. ఈ దినాల్లో నువ్వు అలా జీవించు. ఒకరితో నీకు అవసరం లేదు. ఒకరి కుటుంబంతో నీకు అవసరమా? ఒకరి పిల్లలతో నీకు అవసరమా? ఒకరి ఫ్యామిలీతో నీకు అవసరం లేదా? నీ కుటుంబం దేవునిలో ఉందా? నీ కుటుంబం భక్తిలో ఉందా? నీ కుటుంబం ప్రార్థనలో ఉందా? నీ కుటుంబం పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? నీ కుటుంబం భయభక్తుల కుటుంబముగా మీరు ఉండి దేవుని సన్నిధిని మీరు ఆరాధిస్తున్నారా? నిశ్చయంగా నీ ఇంటి ఎల్లప్పుడూ ప్రభువు రాకడ వచ్చు దినం వరకు నీ ఇల్లు నిలుస్తుంది. ఆ ఇంటిలోనే జీవము గల దేవుడు బలముగా సంచరిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. రెండవగా ఇల్లు చూద్దాం. బైబిల్లో రెండవ ఇల్లు, నీతిమంతుని ఇల్లు ఎవరు తెలుసండి? అబ్రహాం. అబ్రహాం ఇల్లు ఏం చేసింది? దేవుడు ఏం చేశాడు? నిలిచింది. అబ్రహాం ఇల్లు ఏమైందండి? నిలిచింది. లోతు ఇల్లు ఏమైంది? పాడైపోయింది. అబ్రహాము, అతనికి పుట్టిన కుమారుడే వాగ్దానం చేత పుట్టబడిన కుమారుడు ఇస్సాకు తర్వాత యాకోబు అంది 12 మంది కుమారులు. అతని సంతానం దేవుడు ఎలా దీవించాడు? ఒక దేశంగా దీవించాడు. అతని సంతానంలోని వచ్చిన కుమారుడుగా, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిందే మన ప్రభువైన యేసుక్రీస్తు. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి అబ్రహాముకు ఒక కుమారులుగా మనం మార్చబడుతున్నాము. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చు ప్రతి ఆశీర్వాదము కొత్త నిబంధన సంఘానికి దేవుడు వాటిని అనుగ్రహించాడు. అబ్రహాము ఏ అభిషేకాన్ని, అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని, అబ్రహాము ఏ వాగ్దాన్ని స్వతంత్రించుకున్నాడు, కొత్త నిబంధన సంఘమైన పరిశుద్ధులమైన మనము కూడా ఆ వాగ్దానానికి స్వతంత్రించుటకు యోగ్యులుగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులు అబ్రహాము పిల్లలుగా మనం మార్చబడ్డాం. మనము దాసులము కాదు, ఇప్పుడు మనం స్వతంత్రులం. మనం దాస్యపు కాడి కింద లేదు, మనం స్వతంత్రులమని గ్రహించండి. మనం అబ్రహాము పిల్లలం. అబ్రహాము కుటుంబం నాశనమైందండి? బైబిల్ అక్కడ నాశనమైందా? నాశనం కాలేదు, నిలిచింది. లోతు కుటుంబం ఏమైంది? పాడైపోయింది, భయంకరంగా పాడైపోయింది. కారణం ఏంటి తెలుసండి? అబ్రహాము జీవితంలో అనేక లక్షణాల్లో కొన్ని లక్షణాలు, ఒక లక్షణం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను. చూడండి, అబ్రహాము దేవుని ఏం చేశాడు? నమ్మెను.
అందుకే అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అంటే నేను అంటున్నాను, అబ్రహాము దేవుని నమ్మానంటే దేవుని మీద విశ్వాసం ఉంచెను. అంటే విశ్వాసమందు నిలబడిన వారు, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నవారు, విశ్వాసమందు వృద్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు. ఆ నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచాడు, తండ్రి ఇంటి నుండి పిలిచాడు, బంధువులందరినీ వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, తన దేశాన్ని విడిచి దేవుడు చూపించు దేశమునకు విశ్వాసంతో బయలుదేరాడు. కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు తెలుసండి, కానాను దేశాన్ని దేవుడు అతనికి స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. అతని సంతానమును విషయంలో దేవుడు విశ్వాసంతో తన వాగ్దాన పుత్రుని దేవునికి బలిగి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ జీవము గల దేవుడు ఏం చేస్తుంది తెలుసండి, అబ్రహాము భయపడుకము, నీ కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు వెనుతీయలేదు కనుక ఈ కుమారుని బట్టి ఆకాశ నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. విశ్వాసమును బట్టి దేవునికి ఇచ్చాడు. ఆ విశ్వాసము బట్టి దేవుడు ఏం చేస్తుంది తెలుసండి, అతని సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా వెళ్తే అబ్రహాము అంటే చూడండి, అతని విశ్వాసం ఎలాంటి తెలుసండి, దేవుడు దేనికి నిర్మాణకుడై శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమును చేరాలని అతడు ఎదురు చూచుచున్నాడటండి. హల్లెలూయా. మన విశ్వాసం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉండడం కాదు, పరలోకములో మన కుటుంబం నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో మన ఇల్లు ఉండాలి, పరలోకంలో మనం బ్రతకాలి, పరలోకంలో మనం జీవించాలంటే అబ్రహాము భూ సంబంధమైన మనసు కాదు, భూ సంబంధమైన దృష్టి లేదు, అతడు పరలోక సంబంధమైన దృష్టి గలవాడు. అంటే విశ్వాస వీరులకి, విశ్వాస జీవితం చేస్తున్న వారికి భూ సంబంధమైన మనసు ఉండదు, పర సంబంధమైన మనసు కలిగి ఉంటారు. భూ సంబంధమైన దృష్టి ఉండదు, పర సంబంధమైన దృష్టి ఉంటుంది. అతడు తన సొంత దేశములోనే, తన వాగ్దాన దేశములోనే గుడారపు వాసిగా బ్రతికాడటండి. కారణం ఒకటే, అతడు పరలోకపు దృష్టితో, దేవుడు ఇది భూమి మీద కాదు నాకు ఉండవలసింది, నేను పరలోకంలో ఉండాలి, దేవుడు నాకు నియమించిన ఆ ఉన్నతమైన స్థలములో నేనుండాలి, దేవుడు ఉండు స్థలములో నేనుండాలని ఆ పట్టణము కొరకు, ఆ పునాదులు కలిగిన ఇంటి కొరకు అతడు ఎదురు చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీతిమంతులు ఎక్కడుంటారో తెలుసా అండి, దేవుని ఇంటిలో సూర్యుని వలె తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు, అక్కడ ఉంటారంటే అండి. మనం ఇక్కడ ఎన్ని ఇల్లున్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని పొలాలున్నా, ఏది ఈ లోకములో శాశ్వతము కాదు. ఏ బంధువులు మనతో ఉన్నా ఎవరు శాశ్వతం కాదు. మన శరీరమే మనకు శాశ్వతం కాదు. మన విశ్వాసము భూ సంబంధమైనది కాదు, మన విశ్వాసము పర సంబంధమైనదై ఉండాలి. పరలోక సంబంధములు చేరాలని విశ్వాసంతో దేవుని వెంబడించాలి, పరలోకం చేరాలని విశ్వాసంతో దేవునితో నడవాలి, పరలోకములో ఉండాలని విశ్వాసంతో మన కుటుంబాన్ని ఆత్మీయంగా మనం కట్టాలి. మన సేవ, మన పరిచర్య, మేము చేసే సేవ, మీరు సంఘానికి వస్తున్న విశ్వాస జీవితం, మనమందరం పరలోకములో ఉండాలని ఒక దృష్టితో మనం ఉండాలండి. ఏది శాశ్వతం కాదు. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు బంగారం ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నీకు బంధువులు నీతో ఉంటారు, రేపు నీకు బంధువులు నీ తోడు రాకపోవచ్చు. ఈరోజు నీ పిల్లలు నీతో ఉండవచ్చు, రేపు నీ పిల్లలు నిన్ను ద్వేషిస్తారు. ఇప్పుడు నువ్వు కట్టుకున్న ఇంటిలో నువ్వు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండవచ్చు, క్షణంలో నీ ఆరోగ్యం నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడే ఈ సిస్టర్ బాగుంది కదా, బాగుందని చెప్పారు కదా, హాస్పిటల్ నుండి వచ్చి చక్కగా ఉంది కదా, అయ్యో ఇంతలోనే ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందనే మాటలు మనం వింటున్నాం. కారణం ఒక్కటేనండి, ఒక క్రైస్తవుడికి పరలోక సంబంధమైన దృష్టి మాత్రమే ఉండాలి. నేను అంటున్నాను, ఒక మనిషి చనిపోతే మనం ఏడవకూడదండి, అది దేవునికి మనం అప్పగించి ఉన్నామని ప్రభునందు స్తుతించిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంగమ విశ్వాసులారా,
అందుకే ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగిన వాడు పాత నిబంధన పరిశుద్ధుడైన అబ్రహాముకే అంత వైరాగ్యము, అంత దైవికమైన దృష్టి ఉంటే, కొత్త నిబంధన పరిశుద్ధమైన మనకు ఇంకా పరలోకములో చేరాలని దృష్టి, తృష్ణ, వాంఛగలిగిన వారమై మనం ఉండాలి. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా నా కన్నులార నా దేవుణ్ణి చూచేదని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా పౌరస్థితి భూమి మీద లేదు, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటిది? ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదు. ప్రభు వచ్చు దినమున మనం ఆయనను ఎదుర్కోవాలి. ఈ మట్టి శరీరాలను విడిచి మనం మహిమా శరీరములను దాల్చి ప్రభు సన్నిధికి వెళ్ళాలనే విశ్వాసములో మనం ఉండుముగాక. హల్లెలూయా. నిత్యము నిలిచింది. అబ్రహాం యొక్క ఇల్లు నిలిచినది అని అంటే పరలోకములో దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఆమేన్. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం చదవండి. 2 సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి ఎవరైనా ఒకరు. 2 సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు. యెహోవా మందసం ఓబేదేదేము ఇంటి వారందరినీ యెహోవా ఆశీర్వదించెను. చాలండి. ఇక్కడ ఓబేదేదేము అని ఒక నీతిమంతుని ఇంటిని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. నీతిమంతుని ఇల్లు నిలిచినది. బైబిల్లో రాయబడినది, దేవుని బిడ్డారా, ఉజ్జా అని ఒక దైవజనుడు దేవుని మందిసము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నదని, దాన్ని ఎడ్ల బండి మీద తీసుకొని వస్తున్నాడు. ఆ ఎడ్ల బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు అది జారి కింద పడబోతున్నదని ఎరిగి ఈ ఉజ్జా మందస్సాన్ని పట్టుకుపోయాడటండి. మందస్సాన్ని పట్టుకుపోవడంతోటే ఆ మందస్సం యొక్క శక్తి మహిమను తాకి అక్కడక్కడే కుప్పకూలిగి ఉజ్జా అని ఒక వ్యక్తి చనిపోయాడు. వెంటనే దావీదు ఆ యొక్క వార్తని ఎరిగి ఆ మందస్సమును ఎక్కడైతే ఆ వ్యక్తి చనిపోయాడు ఆ పరిసర ప్రాంతములున్న ఓబేదేదేము యొక్క గుడారములో ఆ మందస్సాన్ని దాచిపెట్టారటండి. ఆ మందసం ఉన్న ఓబేదేదేము ఇల్లును ఏం చేశారు తెలుసండి? అది ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. మందసం ఉన్నంత కాలము ఓబేదేదేము ఇంటి వారందరూ అతని కలిగినదంతయు అది దీవించబడింది. హల్లెలూయా. అంటే జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి మరణించాడు, ఒక వ్యక్తికి జీవం కలిగింది, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు. ఉజ్జా ఒక సేవకుడు మందస్సాన్ని ఎడ్ల బండి మీద తీసుకుని రావడం దేవుని చిత్తం కాదు. నిబంధన మందస్సాన్ని యాజకుడు భుజముల మీద మోసుకొని అతడు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అది ఎరిగియు దైవక్రమాన్ని తప్పిన ఉజ్జా మరణించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఓబేదేదేము ఆ ఇంటిలోకి అది ఉన్నందువలన ఆ ఇల్లు దీవించబడింది. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు దీవించబడాలి, నీ ఇల్లు ఆశీర్వదించబడాలి, నీ ఇంటిలో దేవుని సన్నిధి ఆయన మహిమ ప్రభావంతో నీ ఇల్లు నింపబడాలంటే నీ ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి. దేవుని మందస్సము అనగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి దిగివచ్చు స్థలం, దేవుడు దిగివచ్చు స్థలం. ఎక్కడికి దేవుడు దిగి వస్తాడట అండి? ఎక్కడ 2, 3 కూడుకుని నా నామమును ఏకీభవించి ప్రార్థిస్తారో, స్తుతిస్తారో, నేను వారి మధ్యలో ఉంటాను. అంటే సంఘము ఒక మందస్సం, దైవ సేవకుడు ఒక మందస్సం, యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మందస్సమై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉంటే మన ఇల్లు దీవించబడుతుంది. దేవుని యొక్క సంఘము సహవాసములో మనము ఉంటే మన ఇల్లు దీవించబడుతుంది. దైవ సేవకుని చేర్చుకుంటే, దైవ సేవకుడికి ఆతిథ్యం ఇస్తే, దైవ సేవకుని ప్రేమించే కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అక్కడ దేవుని మహిమ ఉంటుంది, దేవుని వెలుగుంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది.
ముగ్గురు నీతిమంతుల గురించి చెప్పాను. ఒక నీతిమంతుడు నోవాహు, ఒక నీతిమంతుడు అబ్రహాము, ఒక నీతిమంతుడు ఒబేదేదేము. నోవాహు ఇంటిలో ఏముంది? భయభక్తులు కలిగిన కుటుంబం. అబ్రహాము కుటుంబంలో విశ్వాసం. ఒబేదేదేము ఇంటిలో నిబంధన మందసం ఉంది. ఆ నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. దేవుడు అటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం